ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వస్తున్నానయ్యా. అయ్యా, వాడు తాగి పడిపోయాడు. రాయ్, వాడక్కడ ఉండకూడదు, వాడిని తీసుకెళ్ళు. అలాగే అయ్యా. నెమ్మదిగా నడురా. హలో, మాట్లాడుతుంది సర్పంచ్ గారేనా? అవునమ్మా, చెప్పండి. తెల్లారితే ఫంక్షన్ ఉంది, ఇంట్లోనేమో నీళ్లు రావట్లేదు, బజార్లో కుళాయి కూడా బంద్ అయిందయ్యా. ఏం చేయాలో అర్థం కాక మీకు ఫోన్ చేశానయ్యా. ట్యాంకులో నీళ్లున్నాయో లేదో చూసారా? లేవు బాబు, రోజు 3ంటికి వదులుతారు. ఇప్పుడు టైం 4 అవుతుంది, ఇంకా నీళ్లు రావట్లేదు. ఇలా అయితే ఫంక్షన్ కి కష్టం అవుతుంది. చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, కనీసం తాగడానికైనా నీళ్లుండాలి కదయ్యా. అయ్యో, ఈ పాటికి నీళ్లు వదలాల్సింది. వాటర్ మ్యాన్ రంగస్వామికి ఫోన్ చేయకపోయారా? గంట నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను బాబు, అస్సలు కలవట్లేదు. సమస్య ఏదైనా ఉంటే ఫోన్ చేసి చెప్పమన్నారు కదయ్యా. ఏదో ఒకటి చేసి నీళ్ళొచ్చేలా చూడండి బాబు. అలాగేనండి, రంగస్వామితో నేను మాట్లాడతాను. మీకు పుణ్యం ఉంటుందయ్యా, నీళ్ళొచ్చేలా చేయండి బాబు. ఎవరు బావా? ఎవరో ఒక ఆవిడ నీళ్లు రావట్లేదని ఫోన్ చేసింది. ఎక్కడికి బావా? రంగస్వామి నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. వాళ్ళేమో తెల్లారితే ఫంక్షన్ అంటున్నారు. నీళ్ళు వదలాలి కదా. వెళ్తున్నాను, నువ్వు పడుకో. నాకెక్కడ నిద్ర పడుతుంది? ఇద్దరం ఒకే మంచం మీద పడుకున్నా నువ్వు నన్ను పట్టించుకోకపోయినా కూడా నిన్ను చూస్తూ నిద్రపోయేదాన్ని. అలాంటిది నువ్వు బయటికి వెళితే ఎలా పడుకోవాలి బావా? ఇదిగో, ఇలాంటి వేషాలే వేయొద్దనేది. నేను ఎలాంటి వేషాలు వేసినా నీ మనసు మాత్రం కరగట్లేదు. అసలు నీ బాధ ఏంటి? నీళ్లు రావట్లేదని ఎవరో ఫోన్ చేస్తే వేళాపాళా లేకుండా బయలుదేరుతున్నావు. నాకు నిద్ర రావట్లేదని కంప్లైంట్ చేస్తే ఎందుకు బావా పట్టించుకోవు? అంటే ఏంటిప్పుడు? నీకు జోలపాడి నిద్రపుచ్చాలా? అంతొద్దు బావా. అలా హక్ చేసుకుని 2 నిమిషాలు ప్రేమగా తల నిమిరితే సంతోషంగా నిద్రపోతాను కదా. నీకు జోకులేయడానికి వేళాపాలా లేదా? జోక్ కాదు బావా, ఇదే నిజం. ఏ భార్య అయినా భర్త అలా ప్రేమగా చూసుకుంటే చాలు అనుకుంటుంది. నీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫంక్షన్ కూడా ఆగిపోయేలా ఉంది. నేను వెళ్ళొస్తాను. బావా, నేను వస్తాను. ఎందుకు? ఈ టైంలో వెళ్తున్నావు కదా, నీ వెంట పోలీసు ఉంటే నీకు కొంచెం ధైర్యంగా ఉంటుందని. నువ్వు వస్తేనే భయంగా ఉంటుంది. నువ్వు ముందు పడుకో. చాలా అందంగా ఉంటాను కదా బావా, నన్ను చూస్తే భయం ఏంటి నీకు? అందంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, నాకు మాత్రం చీకట్లో బూచిదాన్లా కనిపిస్తావు. బావా! అయ్యో సారీ శివ, పొరపాట్లో నిజం చెప్పేశాను. అయ్యా, వాడిని తొప్పల్లో పడేశాను. వెరీ గుడ్. వెళ్ళి నీళ్ళల్లో కలిపే. ఎవరైనా వస్తారేమో, నేను ఇక్కడ నుండి చూస్తాను. అయ్యా, ఆ క్యాన్లో ఉన్న మందు మొత్తం కలిపేయమంటారా? ఏమన్నా కొంచెం ఉంచమంటారా? డోస్ ఎక్కువై జనం చచ్చిపోతారేమో. మీకు కావాల్సింది కూడా అదే కదయ్యా. జనాలు చచ్చిపోయాక కేసు గంగ మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు అరెస్ట్ చేసి జీవితాంతం జైల్లో ఉంచాలని కదా మీ ప్లాను. రేయ్, కల్తీ నీళ్లు తాగి జనం అవస్థ పడితేనే గంగను అరెస్ట్ చేయగలం. జనాల ప్రాణాలు పోతే ఊరంతా ఎంక్వైరీ చేస్తారా? అప్పుడు నేరం మనం చేసినట్టుగా తెలిసిపోతుంది. అందుకే
కెమికల్ మొత్తం కలిపేయకుండా సగం బాటిల్ పోసి అలాగేనయ్యా. త్వరగా కానీ. గంగొచ్చి వాల్వ్ ఆన్ చేస్తాడు. ఊళ్ళోకి నీళ్ళు వెళ్తాయి. జనం హాస్పిటల్కి వెళ్తారు. గంగ జైలుకి వెళ్ళిపోతాడు. ప్లాన్ అదిరిపోయిందంటూ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది కదా మనకు కావాల్సింది. సగమే కలపమన్నాను, మొత్తం కలిపేసావా ఏంటి? లేదయ్యా, నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని కొద్దిగా ఎక్కువ పోసాను. వెరీ గుడ్. నీళ్లు తాగి జనం ఇబ్బంది పడితే గంగకి శిక్ష కొంచెం ఎక్కువే పడుతుంది. అయ్యా, గంగొచ్చే టైం ఏందయ్యా? బాలి, నువ్వు చాలి లేకుండా కల్తీ చేసిన నీళ్లు గంగ మోటార్ ఆన్ చేసి ఊళ్ళోకి వదులుతాడో లేదో చూడాలి కదా. కరెక్టేనయ్యా. రంగస్వామి, రంగస్వామి, రంగస్వామి ఎక్కడికి పోయాడు? అరే, వాల్ ఆఫ్ చేసిందంటే ఈ రంగస్వామి ఎక్కడికి వెళ్ళాడు? డ్యూటీ చేయకుండా ఎక్కడికి వెళ్తాడు? ఇలాంటి వాడికి ఉద్యోగం అవసరమా? మూడింటికి నీళ్ళు వదలాల్సిన రంగస్వామి కనీసం ట్యాంకుకి కాపలా కూడా లేడు. ఇలాంటి వాడికి ఉద్యోగం ఇస్తే అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెద్దవాళ్లతో మాట్లాడి సరిగ్గా బుద్ధి చెప్పాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.